బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నటుడు వైసీపీ నేత పోసానికి బిగ్ షాక్ తగిలింది. పోసానికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. కడపలోని రాజంపేట సబ్ జైలుకి పోసానిని తరలించడం జరుగుతోంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య పోసాని తరలింపుకి సంబంధించిన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. రాత్రంతా కోర్టులోని వాదనలు కొనసాగాయి. ఉదయం 5:30 అంటే 5:30 గంటలకు జడ్జి తీర్పు ఇవ్వడం జరిగింది. పోసాని తరపు వాదనను వినిపించారు పొన్నవోలు. మరి ముఖ్యంగా అనేక రకాల అంశాలకు సంబంధించి ఇక్కడ ప్రస్తావించుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఆ టైంలో అంటే పోసాని కృష్ణమురళి వైసీపీ ప్రభుత్వం ఉన్న సందర్భంలో కావచ్చు, ఆ తర్వాత పదవి నుంచి దిగిపోయిన తర్వాత కావచ్చు, దాంతోపాటు ఇటు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్కి సంబంధించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తారంటే ఆయన మీద పలు సెక్షన్స్ కింద కేసు నమోదైన పరిస్థితి. ఈ నేపథ్యంలో కోర్టులో రాత్రంతా కూడా వాదనలు జరిగాయి. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి పోసాని కృష్ణమురళి తరపున వాదనలు వివరిస్తున్న పొన్నవోలు సుధాకర్ మాట్లాడడం జరుగుతోంది. ఆయన ఏమంటున్నారు చూద్దాం. ఈ కేసుకు అప్లై కాదు అని స్పష్టంగా చెప్పాడు. అబ్సీనిటీ గురించి సెక్షన్ 67 ఐటీ యాక్ట్ అది కూడా అప్లై కాదన్నారు. కానీ వర్గ వైషమ్యాలు క్రియేట్ చేసే 2 సెక్షన్లు ఉన్నాయి కాబట్టి అది ఆ సెక్షన్ దీనికి అనువర్తిస్తాయని నిర్ధారించాను కాబట్టి రిమాండ్ పంపిస్తున్నా అని చెప్పారు. కాబట్టి మెజారిటీ చెప్తారు కదండి, మోకాటిలో మొలలోతు కష్టంలో మొలలోతు కష్టంలో మోకాటిలోతు ఆనందం మాకు జరిగింది. సో ఇట్స్ 50-50 అంటే నిజంగా లైఫ్ పనిష్మెంట్ 111 ఉంటే చాలా ఇబ్బంది పడి ఉండేవాడు ఆయన. సో అది కోర్టు వారు దయచేసి మా వాదన పరిగణనలో తీసుకొని అది కుదరవని చెప్పారు కాబట్టి వేర్ హ్యాపీ. వైఎస్ఆర్సీపీ నేతలు జైలుకు పంపడం ఈ ప్రభుత్వం అంతకన్నా ఇంకేం లేదండి. వారు అధికారంలోకి వచ్చింది ప్రజలకు ఏదో మేలు చేస్తారని సూపర్ 6 ఏదో 6లు పెట్టారు. అవన్నీ గాలికి వదిలేసి ఈ అధికారంలోకి వచ్చిన ముఖ్య లక్షణం కూడా అరాచక పాలన చేసి ఎవరైతే గొంతెత్తుతారో, ఎవరైతే గొంతుకు వినిపిస్తారో, ఎవరైతే వాళ్ళ హిట్ లిస్ట్ టార్గెట్ లిస్ట్లో ఉండారో అది ఫిక్స్ చేసుకొని ప్రతి ఒక్కరి మీద వెంటాడుతున్నారు. మా పోరాటం కొనసాగద్ది. ఖచ్చితంగా అది ఎవరు ఏ కార్యకర్త గారి నాయకుడు కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నిలబడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్ఫూర్తితో, వారిచ్చిన ధైర్యంతో, వారిచ్చినట్టు ఆదేశంతో ఖచ్చితంగా పోరాటం కంటిన్యూ చేస్తాం. న్యాయబద్ధంగా పోరాటం చేస్తాం. అందరికీ న్యాయం చేసేటట్టు చేస్తాం. ఇక్కడ కూడా ఖచ్చితంగా అండి. ఇది అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ చాలా స్పష్టంగా కూడా చెప్పింది. చాలా ముఖ్యం. ఈ 5 సంవత్సరాల లోపల పనిష్మెంట్ ఉండి కోర్టు వారు కానీ రిమాండ్ చేస్తే ఆ కోర్టు వారు కంటెంప్ట్ కింద వస్తారని కూడా చెప్పింది జడ్జిమెంట్ లో. 5 సంవత్సరాల లోపల పనిష్మెంట్ ఉంటే మీరు రిమాండ్ చేస్తే ఆ రిమాండ్ చేసిన కోర్టు కూడా కంటెంప్ట్ కింద వస్తుంది. అర్నేష్ కుమార్ చాలా స్పష్టంగా చెప్పింది. అయినా కూడా సుప్రీంకోర్టు తీర్పు ఆ విధంగా ఉండినా కూడా, మా వాదనలు ఆ మార్గంలో ఉండినా కూడా ఆ గౌరవ సుప్రీంకోర్టు వారి జడ్జిమెంట్ తీర్పును పరిగణలోకి తీసుకోవడం చేయలేదు. మరియు మా వాదనలో కూడా ఆ 2 విషయాల్లో పరిగణలోకి తీసుకోవడం జరగలేదు. ఖచ్చితంగా 5 సంవత్సరాల లోపల ఏ కోర్టు కూడా రిమాండ్కి పంపిస్తే ఆ కోర్టు కంటెంప్ట్ కింద కూడా వస్తుందని జడ్జిమెంట్లో ఉంది. మాకు ఉండినటువంటి న్యాయంలో అన్ని మార్గాలు అన్వేషిస్తున్నాం. ప్రతి మార్గం కూడా మేము ఏది వదలం, అన్ని చూస్తాం. ఎవరు కంటెంప్ట్ కింద వస్తారో వాళ్ళ మీద కూడా చర్యలు పైకోర్టుకు పోతాం. ఇది సమంజసం కాదు. ఒకసారి మీరు 111 తీసేసిన తర్వాత, ఐటీ యాక్ట్ లేదని తర్వాత, ఇది దీనికి అనువర్తించడం అని చెప్పిన తర్వాత కూడా కొరవ సెక్షన్లు 5 ఏళ్ళు లోపల పనిష్మెంట్ ఉన్నా కూడా, 5 ఏళ్ళు ఉండినా కూడా అర్నేష్ కుమార్ ఫాలో కావాలని మా వాదన. సుప్రీంకోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పింది. అట్లా ఫాలో కాకపోతే ఏ కోర్టునైనా కంటెంప్ట్ కింద మేము బుక్ చేస్తామని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఆ విధంగా కూడా మేము ఆలోచిస్తున్నాం. మేము ఈ న్యాయ పోరాటం ఆగదు. చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం ఇది చేయకపోయినా వారు మాకున్న న్యాయ పరిధిలో మేము ప్రతి ఒక్క యాంగిల్లో మేము ముందుకు పోతాం. ఎవరు కంటెంప్ట్ కింద వస్తారో తర్వాత ఆలోచిస్తాం. కామెంట్ లేదండి. వారి మీద కృష్ణమురళి గారి మీద, పోసాని గారి మీద ఒక 16 సెక్షన్లు ఎవడు తెలియకుండా 16 అఫెన్సెస్ పెట్టున్నారు. సుమారుగా 16. అది ఎవరికి కూడా తెలియదు. ఎక్కడ జరిగిందో తెలియదు.
ఆ కేస్ క్రైమ్ నంబర్స్ కూడా ఇచ్చారయ్యా, ఇవ్వలే. క్రైమ్ నంబర్స్ ఇచ్చారు, ఆ కాపీస్ కూడా ఇవ్వలేదు మాకు. కాపీస్ కూడా రిమాండ్ రిపోర్ట్లో లేదు. అయినా కూడా కోర్టు వారిని ప్రిజుడిస్ చేసేటట్టు ఒక 16 కేసులు వారి మీద, ఒక బంచ్ ఆఫ్ కేసెస్ వారు లిస్టు తయారు చేసి ఇవ్వడం జరిగింది. దాంతో ఆ విధంగా నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కోర్టు వారు సరైన నిర్ణయం, కోర్టు వారు సరైనగా తీసుకున్నారు. కానీ అది ఎంతవరకు అనేది మా దృష్టిలో ఎంతవరకు అనేది మేము మిగిలినటువంటి మాకుండే మార్గాలన్నీ అన్వేషిస్తాం. ఆ మార్గాల ప్రకారం మేము ముందరకు పోతాం. వారికి తెలియదండి, ఈ రోజు దాకా ఆయన మీద 16 కేసులు పెట్టున్నారు. ఇనిషియల్ స్టేజ్ లోనే ఉంది, ఎవరికీ తెలియదు 16 కేసులు ఆయన మీద పెట్టున్నారని. ఇప్పుడు చూస్తే రిమాండ్ రిపోర్ట్లో రాస్తున్నారు 16 కేసులు నీ మీద పెట్టున్నాయని. ఇది కొత్త కాదు, పాప కృష్ణమోహన్ మురళి గారి మీద కొత్త కాదు. ఏ ముద్దా మీరు ఒక ఫినామినా చూడండి, ఈ రాష్ట్రంలో ఒక ముద్దాయిని అరెస్ట్ చేస్తారు, వాడిని కస్టడీలో పెట్టుకొని వాళ్ళ దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుంటారు. అది చట్టసమ్మతం కాదని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయినా ఆ కన్ఫెషన్ వేసుకొని ఇంకా 10 మందిని ముద్దాయిలు చేస్తారు. ఒకవేళ ఈ ముద్దాయి ఈ కోర్టులో బెయిల్ వస్తే రెడీగా బయట ఏడన్నా వ్యాన్ ఉంటుంది, బయట ఇప్పటికే ఉంటుందో పోయిందో తెలియదు. ఏ ముద్దాయి అయినా కోర్టు వారు బెయిల్ ఇచ్చిన మరుక్షణం గేట్ అవతల వ్యాన్ పెట్టుకుంటారు. ఎక్కడ తీసిపోతారో తెలీదు. శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా ఎక్కడైనా ఏదో ఒక పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇప్పించుంటారు ఆల్రెడీ. వాళ్ళు వచ్చి తీసుకు పట్టుకుపోతున్నారు. ఒక ముద్దాయి ఒక కేసులో ఇక్కడికి వచ్చి ఏ కోర్టు వారు తలుపు తట్టిన తర్వాత, ఒక అరెస్ట్ అయిన తర్వాత మినిమం ఆ ముద్దాయి మీద 10 నుంచి 20 కేసులు ఉంటున్నాయి. 10 నుంచి 20 కేసులు, 25 వరకు ఉన్నాయి. మా స్నేహితుడు చెప్తున్నాడు 25 కేసులు ప్రతి ముద్దాయి మీద పెడుతున్నారు. ఏమన్నా బెయిల్ వస్తుంది అనుకుంటే 24 కేసులు వ్యాన్లు వచ్చి ఉంటాయి. ఒక వ్యాన్ వస్తుంది తీసుకెళ్ళిపోద్ది. పని తంటాలు కూడా ఆ కేసులో బెయిల్ తెచ్చాం అనుకోండి, ఇంకొక మూల ఇంకొక వ్యాన్ ఉంటుంది. ఎక్కడ తీసిపోతాం అంటే ఇచ్చాపురం తీసిపోతా. పోనీ అక్కడేదో తంటాలు బెయిల్ తీసుకుంటే కుప్పం తీసిపోతుంటారు. పోనీ ఇక్కడ తీసిపోతే హిందూపురం తీసిపోతారు. ఇట్లా 4 చెరుగుల ఈ రాష్ట్రంలో. ఇది ఐ వర్క్డ్ యాజ్ ది ఫస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ది స్టేట్. నా క్రిమినల్ సైడ్ ప్రాక్టీస్ లో కూడా ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఏ రోజు చూడలేదు. కానీ తప్పదు, ప్రజాకంటకులు పాలకులుగా ఉంటే హైకోర్టులో బెయిల్కి అప్లై చేస్తాం, కంటెంప్ట్కి అప్లై చేస్తాం. ఎందుకంటే అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ఫాలో కాలేదు. ఫాలో కాకపోతే సుప్రీంకోర్టే చెప్పింది 5 సంవత్సరాల లోపల శిక్ష ఉంటే మీరు రిమాండ్ చేయడానికి లేదని చెప్పింది. కాబట్టి మా పరిధిలో న్యాయపరంగా ఏ విధమైన అవకాశాలు ఉంటే అన్ని చేస్తాం. రైట్, అది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెబుతోంది. మరి ముఖ్యంగా అక్రమ కేసులు మనాయించినట్టు కూడా ఆయన చెప్పడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? పోసాని కృష్ణమురళికి సంబంధించి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిషోర్, కడపలోని రాజంపేట సబ్ జైలుకు పోసాని తరలిస్తున్న నేపథ్యంలో పోసాని కృష్ణమురళిని పరామర్శించేందుకు వైఎస్ జగన్ చేరుకునే అవకాశం కనిపిస్తోంది అక్కడ. థ్యాంక్ యూ సచిన్. పోసాని కృష్ణమురళికి రిమాండ్ విధించడంతో ఆయన రాజంపేట సబ్ జైలుకు తరలిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అటు వైసీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన పరామర్శిస్తున్నటువంటి విషయం కూడా తెలుస్తుంది. అయితే ఈ రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆయన్ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన అనంతరం కూడా పొన్నవోలు ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి లీగల్ అడ్వైజర్ పొన్నవోలు వాదనలు వినిపించారు. 111 అప్లికబుల్ కాదంటూ కూడా ఆయన వాదనలు వినిపించిన నేపథ్యంలో కూడా 111 దాంట్లో నుంచి తొలగించడం జరిగింది. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, అదేవిధంగా కొన్ని వాదనలు విన్న అనంతరం కూడా 5 ఏళ్లు శిక్ష కన్నా తక్కువ కాబట్టి ఈ రిమాండ్ విధించకూడదన్న వాదనలు కూడా పొన్నవోలు వినిపించే పరిస్థితి. అయితే ఆ వాదన నేటికి పరిగణలోకి తీసుకోలేదన్నటువంటి వాదన పొన్నవోలు వినిపించిన పరిస్థితి. మీడియాతో ఎదుటి కూడా ఆయన మాట్లాడుతూ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఏదైతే అభిషేక్ కుమార్ చేసినటువంటి జడ్జిమెంట్ ను కూడా అమలు చేయలేదన్నటువంటి వాదనలు కూడా ఆయన వినిపించారు. అంటే ఒక రకంగా తీసుకుంటే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ విధంగా ఆ పోసానిని ఇరికించారన్నటువంటి వాదనలు ఆయన వినిపించారు. అయితే అలాంటిది ఏమీ లేదన్నటువంటి విషయం కూడా స్పష్టం చేస్తూ కూడా 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం భారీ బందోబస్తు నడుమ ఆయన్ను
రాజంపేట సబ్ జైలుకు తరలిస్తున్నారు. రాజంపేట సబ్ జైలుకు తరలించిన అనంతరంగా వైసీపీ శ్రేణులు కూడా ఆయన పరామర్శించేందుకు ఇప్పటికే రాజంపేట సబ్ జైలుకు చేరుకోవడం జరిగింది. వైసీపీ శ్రేణులంతా కూడా అక్కడ చేరుకున్నారు. అయితే ఆ నేపథ్యంలోనే ఈ రోజు కానీ లేకుంటే రేపు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఓసారిని పరామర్శిస్తారు. అండగా ఉంటాం, అధైర్యపడకండి కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అయితే ఆయన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైన నేపథ్యంలో ఆయన షెడ్యూల్ మార్చుకుంటారా లేదన్నటువంటి విషయం పైన కూడా స్పష్టత రావాల్సిన పరిస్థితి. అయితే ఈ రోజు ఖచ్చితంగా జగన్మోహన్ అయితే కిషోర్, మరీ ముఖ్యంగా పోసాని కృష్ణమురళికి సంబంధించి 16 కేసులు నమోదు చేశారు. మరి ముఖ్యంగా అక్రమ కేసులు బనాయించారంటూ కూడా ఇక్కడ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పడం జరుగుతోంది. నిజంగా ఇప్పుడు వీటికి సంబంధించి ఏం చేయబోతోంది వైసీపీ? సో వీటిపైన కూడా న్యాయ పోరాటానికి సన్నద్ధమవుతున్న పరిస్థితి మనం చూసాం. స్పష్టంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పినటువంటి మాటలను చూస్తే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో న్యాయ పోరాటానికి సన్నద్ధం అవుతుంది. ఏదైతే కక్షపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది, ఏదైతే ఒక కేసు ఉంటే ఆ కేసులో మరో కేసులు అలా కేసులు పెట్టుకుంటూ పోతున్నారు. కాబట్టి ఇది ఏదైతే ఒక రకంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కక్ష సాధింపు చర్యల్లో భాగమే అన్నటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే అటు హైకోర్టుకు కూడా వెళ్తాం, హైకోర్టుకు వెళ్లి అక్కడ కూడా తమ వాదనలు వినిపించి పోసానికి బెయిల్ వచ్చేలా చూస్తా ఉన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఇప్పటికే ఏదైతే జడ్జి ఇచ్చినటువంటి తీర్పును కూడా వాళ్ళు సవాల్ చేస్తూ కూడా హైకోర్టుకు వెళ్లే అవకాశాలు లేకపోలేదు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఇదంతా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చేస్తున్నారు. డైరెక్షన్ అంతా కూడా హైదరాబాద్ ఏదైతే విజయవాడ కేంద్రంగా డైరెక్షన్ జరుగుతుంది. ఇక్కడ కిషోర్, అంటే ఆయన కడప జైలుకి వెళుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన కుటుంబం నుంచి ఎవరైనా పరామర్శించే అవకాశం కనిపిస్తోందా ఇటు వైసీపీతో పాటు, వైసీపీ నేతలతో పాటు? ఖచ్చితంగా సచిన్, ఏదైతే ఇప్పటి వరకు కూడా ఆమెను అంటే బెయిల్ వస్తుందన్నటువంటి భావన అటు కుటుంబ సభ్యుల్లో ఉన్న పరిస్థితి. అయితే ఒక్కసారిగా బెయిల్ రాదన్నటువంటి భావన వచ్చిన తర్వాత ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఏదైతే జడ్జి ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని ఆయనకు రిమాండ్ విధించడంతో కూడా కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే బయలుదేరడం జరిగింది. వారు కూడా మరి కాసేపట్లో రాజంపేట సబ్ జైలుకు చేరుకుంటారు. రాజంపేట సబ్ జైల్లో కూడా పరామర్శించే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఆయన ఏదైతే ఇంటి పట్టు నుంచి వచ్చినప్పుడు కూడా కేవలం షార్ట్ తో మాత్రమే ఆయన తీసుకొచ్చారు. అంటే షార్ట్ మీదనే ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆ తర్వాత ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని కూడా ఆమె చెప్తున్న పరిస్థితి. అంటే ఆ నేపథ్యంలోనే తమకు వైద్యులు ఉన్నారు, ఖచ్చితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తాం, వైద్య పరీక్షలు నిర్వహించి మీ ఆయన్ను బాగా చూసుకుంటామని చెప్పి పోలీసులు ఒక రకంగా ఆమెకు భరోసా ఇచ్చారు. ఏదైతే పోసాని సతీమణికి భరోసా ఇచ్చిన పరిస్థితి. అంటే ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఆమె ఫోన్ ద్వారా అటు పొన్నవోలు కావచ్చు ఇతరత్ర తనకు సంబంధించినటువంటి సహచరులతో కలిసి ఆమె సమాచారాన్ని సేకరించుకుంటున్నారు. అయితే ఆయనకు బెయిల్ నిరాకరించడంతో ఒక్కసారిగా కూడా ఆమె కూడా కొంత మానసిక వేదనకు గురైంది. ఖచ్చితంగా ఆమె కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరింది. మరి కాసేపట్లో కూడా ఆమె రాజంపేట సబ్ జైలుకు చేరుకుని తన భర్తను పరామర్శించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సచిన్, రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి కిషోర్. మరి ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి పోసాని కృష్ణమురళి భార్యతో ఫోన్లో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్. ఆ కాన్వర్సేషన్ ఇప్పుడు చూద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. ఇన్ఫాక్ట్ అందరు సుధాకర్ రెడ్డి అందరికీ కూడా చెప్పిన అందరూ టోటల్ గా అటెండ్ కమ్మని చెప్పి ఐ థింక్ అందరు అనంతపురం కూడా వచ్చినట్లున్నారు. రకాలుగా డోంట్ బి డిసార్టెండ్ అమ్మా. వీఆర్ ఆల్ దేర్. గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్. దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. ఇంత నిరంకుశత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో. ధైర్యంగా ఉంటాడు వేరే వాళ్ళు జస్ట్ వాళ్ళకు ఈ మాటలు చెప్తామని ఫోన్ చేసి సరేనండి. అలాగే థ్యాంక్స్. ఆమె కూడా ఆ విషయం చెప్పు. సరేనండి. అలాగే.